డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యేసుక్రీస్తు పుట్టుక వృత్తాంతం ఒకదానికొకటి వేరుగా ఉన్నాయా? యోసేపు కుటుంబం యూదా ప్రాంతం నుంచి ఐగుప్తుకు వెళ్ళినట్టు మత్తయి వ్రాస్తే, లూకా సువార్తికుడేమో నజరేతుకు వెళ్ళినట్టు వ్రాయడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? యోసేపు తండ్రి పేరు మత్తయి సువార్తలో యాకోబు అని వ్రాయబడితే, లూకా సువార్తలో యోసేపు తండ్రి పేరు హేలి అని ఎందుకు వ్రాయబడింది అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు పుట్టుక గురించి 4 సువార్తలలో కేవలం 2 సువార్తలలో మాత్రమే వ్రాయబడింది. అవి మత్తయి సువార్త, లూకా సువార్తలో మాత్రమే యేసు జన్మం గురించి వ్రాయబడ్డాయి. యేసు జన్మం గురించి మత్తయి వ్రాసిన మాటలు, లూకా వ్రాసిన మాటలు చాలా మట్టుకు ఒకటిగా ఉన్నా కానీ కొన్ని విషయాలు మాత్రం విరుద్ధంగా ఉన్నట్టు మనకు కనిపిస్తాయి. ఏవైతే విరుద్ధంగా ఉన్నాయో వాటి మీద బైబిల్ విమర్శకులు బైబిల్ను తప్పుపడుతున్నారు. కానీ మత్తయి, లూకా వ్రాసిన లేఖనాలను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరి సువార్తికుల చేత మంచిగానే వ్రాయించాడని మనం గ్రహించగలుగుతాము. ముందుగా మత్తయి, లూకా ఇద్దరు యేసు జన్మం గురించి ఒకటిగా అంగీకరించిన విషయాలు ఏమిటో తెలుసుకుందాం. మత్తయి సువార్తికుడు తన పుస్తకంలో యేసు కన్యకు జన్మించాడు అని తన పుస్తకంలో వ్రాసాడు. అలాగే లూకా కూడా యేసుక్రీస్తు కన్యకు జన్మించాడు అని తన పుస్తకంలో వ్రాసాడు. మరియు మత్తయి తన సువార్త పుస్తకంలో మరియా యోసేపులు గలిలయలోని నజరేతు అనే పట్టణంలో నివసించారు అని వ్రాసాడు. అలాగే లూకా కూడా తన పుస్తకంలో మరియా యోసేపులు గలిలయలోని నజరేతులో నివసించినట్లు వ్రాసాడు. మరియు మత్తయి తన సువార్త పుస్తకంలో యేసు బెత్లెహేములో పుట్టాడని వ్రాసాడు. అలాగే లూకా కూడా యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టాడని వ్రాసాడు. మరియు మత్తయి తన పుస్తకంలో యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరియా యోసేపులు తిరిగి నజరేతుకు వచ్చినట్టు వ్రాసారు. అలాగే లూకా కూడా యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరియా యోసేపులు తిరిగి నజరేతుకి వచ్చినట్టు వ్రాసాడు. మరియు మత్తయి సువార్తలో జ్ఞానుల గురించి వ్రాయబడింది, కానీ లూకాలో మాత్రం జ్ఞానుల గురించి వ్రాయబడలేదు. అయితే లూకా సువార్త మాత్రం జకరియా, ఎలిజబెతు, గొల్లలు, సమయోను, అన్నా ప్రవక్తి విషయాలపై దృష్టి సారిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఈ 2 సువార్తలలో పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్న లేఖనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వీటినే బైబిల్ విమర్శకులు తప్పుపడుతున్నారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం, వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియచెప్పే వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. ఈ లేఖనంలో ప్రభు దూత హేరోదు క్రూరత్వాన్ని తప్పించుకోవడం కోసం యోసేపుతో శిశువును మరియను వెంటబెట్టుకుని ఐగుప్తుకు పారిపోండని చెప్తాడు. ఆ ప్రకారంగానే యోసేపు తన కుటుంబంతో ఐగుప్తుకు వెళ్ళిపోతాడు. ఇదే విషయాన్ని లూకా ఏమి రాశాడో తెలుసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 39వ వచనం, అంతట వారు ప్రభు ధర్మశాస్త్రము చెప్పిన సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే శిశువుకు ధర్మశాస్త్ర ప్రకారం అన్నీ జరిగించిన తరువాత గలిలయలోని నజరేతుకు వెళ్ళినట్టుగా వ్రాయబడింది. ధర్మశాస్త్ర ప్రకారం అంటే ఉదాహరణకు సున్నతి కార్యక్రమం మరియు యూదుల శుద్ధీకరణ ఆచారం మొదలగు వాటిని తీర్చిన తరువాత నజరేతుకు వెళ్ళినట్టుగా లూకా వ్రాసాడు. మత్తయి గారేమో శిశువుని తీసుకుని ఐగుప్తుకు వెళ్ళినట్టుగా వ్రాసాడు, కానీ లూకా గారేమో నజరేతుకు వెళ్ళినట్టుగా వ్రాసాడు. లూకా తన సువార్తలో యోసేపు కుటుంబం ఐగుప్తుకు వెళ్ళినట్టుగా అసలు ప్రస్తావించలేదు. యెరూషలేములో ఆలయ ఆచారాలు ముగించిన తరువాత నేరుగా నజరేతుకు వెళ్ళినట్టుగా లూకా వ్రాసాడు. కానీ మత్తయి మాత్రం యోసేపు కుటుంబం ఐగుప్తు నుంచి నజరేతుకు వెళ్ళినట్టుగా వ్రాసాడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 22, 23 వచనములు, అయితే అర్కేలాయు తన తండ్రి అయిన హెరోదునకు ప్రతిగా యోధియా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరిచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఈ లేఖనం ప్రకారం యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ నుంచి నేరుగా నజరేతుకు తన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాడు. దీనికి కారణం ఏమిటంటే హేరోదు యేసు పుట్టిన కొంతకాలానికి చనిపోయాడు. అయితే హేరోదు భయం లేనందున
తిరిగి యెరూషలేము వెళ్దాం అనుకున్నాడు. కానీ హేరోదు కుమారుడైన అర్కిలాయు కూడా హేరోదులాగానే క్రూరత్వం కలిగి ఉండడం వల్ల యెరూషలేముకు రాకుండా ఐగుప్తు నుంచి నేరుగా నజరేతుకు వెళ్ళిపోయాడు. కానీ లూకా మాత్రం యెరూషలేము మందిరం నుంచి నేరుగా నజరేతుకు వెళ్ళినట్టు వ్రాసాడు. మత్తయి ఏమో ఐగుప్తు నుంచి నజరేతుకు వెళ్ళినట్టుగా వ్రాసాడు. ఈ విషయాన్నే బైబిల్ విమర్శకులు తప్పుపడుతున్నారు. అయితే మత్తయి లూకా సువార్తలను నిశితంగా మనం పరిశీలించినట్లయితే దీనికి మనం పరిష్కారం కనుగొనగలుగుతాము. వీక్షకులు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకిస్తే మీకు ఈ చిక్కుముడి చాలా సులభంగా అర్థమవుతుంది. ఏమీ లేదండి, మత్తయి తన సువార్తలో యేసేపు శిశువును మరియను వెంటబెట్టుకుని యెరూషలేము ప్రాంతాల నుంచి ఐగుప్తుకు వెళ్ళి అక్కడి నుంచి నజరేతుకు వెళ్ళినట్టుగా వ్రాసాడు. కానీ లూకా మాత్రం యెరూషలేము మందిరం నుంచి నేరుగా నజరేతుకు వెళ్ళినట్టు వ్రాసాడు. పరస్పర విరుద్ధాలు కలిగిన వీటికి సరైన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. లూకా వ్రాసిన ఈ లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మందిర ఆచారాలు ముగించిన పిమ్మట నజరేతుకు వెళ్ళినట్టు వ్రాయబడింది. కానీ మందిర ఆచారాల యొక్క కాలం గురించి లూకా ప్రస్తావించలేదు. పిమ్మట అంటే తరువాత అని అర్థము. అంటే మందిర ఆచారాలు రోజులు పట్టవచ్చు, నెలలు పట్టవచ్చు. ఆ తరువాతనే కొంతకాలానికి నజరేతుకు వెళ్ళారు. అలాగని వెంటనే నజరేతుకు వెళ్ళలేదు. ఉదాహరణకు జ్ఞానులు వచ్చి హేరోదుకు చెప్పేంత వరకు క్రీస్తు పుట్టుక గురించి హేరోదుకు కూడా తెలియదు. అయితే జ్ఞానులు యేసును చూడడానికి సుమారు 2 సంవత్సరముల సమయం పట్టింది. అంటే అప్పటి వరకు యేసుక్రీస్తు బెత్లెహేములో ఒక ఇంటిలో ఉన్నట్టు లేఖనం స్పష్టం చేస్తుంది. అంటే యేసుక్రీస్తు పుట్టిన వెంటనే నజరేతుకు వెళ్ళిపోలేదు. నజరేతుకు వెళ్లే ముందు బెత్లెహేములో సుమారు 2 సంవత్సరములు యేసేపు కుటుంబం ఉన్నది. సుమారు ఈ 2 సంవత్సరములు యూదా ప్రాంతంలో యేసేపు కుటుంబం ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. యేసు పుట్టిన 8వ రోజున శిశువుకు సున్నతి చేసి యేసు అని పేరు నామకరణం చేశారు. 2. యేసు పుట్టిన 40వ రోజున యెరూషలేము మందిరానికి వెళ్ళి గువ్వలను పావురాలను బలి అర్పించి శుద్ధీకరణ ఆచారం జరిగించారు. 3. ఆ తరువాత సుమయోను అన్న ప్రవక్తి మెస్సయ్యను చూసామన్న వార్తను యెరూషలేములో వ్యాప్తి చేయడం ప్రారంభించారు. 4. ఆ తరువాత సుమారు 2 సంవత్సరముల ప్రాయంలో శిశువును చూడడానికి జ్ఞానులు బెత్లెహేముకు వచ్చారు. అంటే అప్పటి వరకు యేసేపు కుటుంబం బెత్లెహేములో ఒక ఇంటిలో ఉన్నారు. 5. అప్పుడు జ్ఞానుల సమాచారం మేరకు హేరోదుకు భయపడి యేసేపు కుటుంబం ఐగుప్తుకు వెళ్ళిపోయింది. 6. ఆ తరువాత యేసేపు ఐగుప్తు దేశంలో ఉండగా యూదా ప్రాంతంలో హేరోదు కొంతకాలానికి చనిపోయాడు. 7. హేరోదు చనిపోయాడు కదా అనుకుని యేసేపు యూదా ప్రాంతానికి వచ్చి అక్కడ స్థిరపడదాం అనుకున్నాడు. కానీ హేరోదు కుమారుడు కూడా క్రూరంగా ఉండడం వల్ల ఐగుప్తు నుంచి నజరేతుకు తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇవన్నీ విషయాలు లూకా ప్రస్తావించలేదు. కేవలం యెరూషలేము మందిర ఆచారం నుండి నజరేతుకు వెళ్ళినట్టుగా వ్రాసాడు. కానీ మందిరం ఆచారాలకు నజరేతుకు మధ్య కొంతకాలం గడిచింది. ఈ మధ్యలో జరిగినవి మత్తయి గారు ప్రస్తావించారు. కానీ ఇవి లూకా గారు వ్రాయలేదు. అలాగని మత్తయి వ్రాసినవి లూకా వ్రాసినవి విరుద్ధమైనవి కావు. ఇద్దరి చేత పరిశుద్ధాత్మ దేవుడే వ్రాయించాడు. ఇద్దరు మంచిగానే వ్రాసారు. కానీ జరిగిన సంఘటనలు కాలాలు పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. మత్తయి చెప్పినట్టుగానే యేసేపు యెరూషలేము నుంచి ఐగుప్తుకు, ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు దేశం మీదుగా నజరేతుకు వెళ్ళాడు. కానీ లూకా మాత్రం మధ్యలో ఐగుప్తు దేశం గురించి ప్రస్తావించలేదు. అంతే, నజరేతుకు వెళ్ళినట్టుగా వ్రాసాడు. కావున వీరిద్దరూ వ్యతిరేకంగా ఏమీ రాయలేదు. కానీ జరిగిన సంఘటనలు మత్తయి కొన్ని, లూకా కొన్ని వ్రాసారు అంతే. ఈ లేఖనంలో కనిపిస్తున్న మందిర ఆచారాలకు నజరేతుకు వెళ్ళడానికి కొంతకాలం గడిచింది. అందుకే పిమ్మట అని వ్రాయబడింది. అలాగని వెంటనే అని కాదు. మందిర ఆచారాలకు నజరేతుకు మధ్య జరిగిన సంఘటనలు మత్తయి సువార్తలో వ్రాయబడింది. ఆ తరువాతనే యేసుక్రీస్తు నజరేతుకు వెళ్ళాడు. కావున ఇద్దరూ వ్రాసినవి విరుద్ధమైనవి కావు. అలాగే యేసుక్రీస్తు వంశావళి మత్తయి సువార్తలో ఒకలా, లూకా సువార్తలో ఒకలా వ్రాయబడింది. ఇప్పుడు అదేమిటో తెలుసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనం. యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఈ లేఖనం ప్రకారం యేసుక్రీస్తు తండ్రి పేరు యేసేపు, యేసేపు తండ్రి పేరు యాకోబు. కానీ
లూకా సువార్తలో దీనికి విరుద్ధంగా వ్రాయబడింది. లూకా సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తతుకు. ఈ విధంగా లూకా సువార్తలో యోసేపు తండ్రి పేరు హేలీ అని వ్రాయబడింది. మత్తయి సువార్తలో యోసేపు తండ్రి పేరు యాకోబు అని వ్రాయబడింది. ఈ విధంగా చూస్తే మత్తయి సువార్తలో ఉన్న యేసుక్రీస్తు వంశవళి, లూకా సువార్తలో ఉన్న యేసుక్రీస్తు వంశవళి పూర్తిగా తేడాగా ఉన్నది. వీక్షకులు ఈ 2 సువార్తల వంశావళులు చదివితే మీకు మరింత అర్థమవుతుంది. పూర్తిగా మత్తయి సువార్తలో ఉన్న తండ్రుల పేర్లు వేరు, అలాగే లూకా సువార్తలో ఉన్న తండ్రుల పేర్లు వేరు. ఈ విషయాన్నే బైబిల్ విమర్శకులు తప్పుపడుతున్నారు. ఇప్పుడు దీని గురించి స్పష్టంగా తెలుసుకుందాం. మత్తయి వ్రాసిన యేసుక్రీస్తు వంశావళి యోసేపు తండ్రుల గురించి వ్రాయబడింది. అలాగే లూకా వ్రాసిన యేసుక్రీస్తు వంశావళి మరియమ్మ తండ్రుల గురించి వ్రాయబడింది. అయితే లూకా సువార్తలో యోసేపు తండ్రి హేలీ అని వ్రాయబడింది. మామూలుగా అయితే హేలీ యోసేపుకు అల్లుడు అవ్వాలి, కానీ తండ్రి అని వ్రాసారు. దీనికి కారణం ఏమిటంటే అల్లుడు అనే ప్రత్యేక అర్థంతో కూడిన కొయ్యని గ్రీకు పదం లేదు, అందుకే కుమారుడు అని వ్రాసారు. మరొక కారణం ఏమిటంటే హేలీ కుమార్తె అయిన మరియమ్మను యోసేపు వివాహం చేసుకోవడం ద్వారా హేలీ కుమారుడుగా యోసేపు పిలువబడ్డాడు. కేవలం వివాహం ద్వారా యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడు. అందుకే యోసేపు తండ్రి హేలీ అని వ్రాసారు. ఈ విధంగా లూకా సువార్తలో మరియమ్మ వంశవళితో కూడిన వృత్తాంతం వ్రాసారు. అదే మత్తయి సువార్తలో అయితే యోసేపు వంశవళితో కూడిన వృత్తాంతం వ్రాసారు. అలాగని ఈ 2 విరుద్ధమైనవి కావు, 2 సరైనవే. వీరిద్దరి చేత పరిశుద్ధాత్మ దేవుడు మంచిగానే వ్రాయించాడు. కావున బైబిల్ గ్రంథంలో ఏ ఒక్కటి కూడా తప్పుగా వ్రాయబడలేదు. మనం దైవజ్ఞానాన్ని సంపాదించుకుని పరిశీలిస్తే ప్రతి లేఖనం యథార్థమైనది. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా మరియు బైబిల్ జ్ఞానం మరింత పొందే విధంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే బైబిల్లో ఏ అంశం మీదైనా వీక్షకులు వీడియో చేయమని నన్ను కోరినట్లయితే దేవుని చిత్తమైనప్పుడు నేను తప్పకుండా చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండునుగాక. ఆమేన్.